మరి గొప్ప గొప్ప దైవజనుల ద్వారా అమూల్యమైన సందేశాలు మనం వింటున్నాము. ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే సొలొమోను గారు, దావీదు కుమారుడైన సొలొమోను గారు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. సొలొమోను గారు దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. అయ్యా, నీ ప్రజలను పరిపాలించుటకు నాకు వివేచన కావాలని దేవుడు అడగటము, ఆ తర్వాత దేవుడు జ్ఞానం ఇవ్వటము, ఐశ్వర్యం ఇవ్వటము, ఆ తర్వాత మరి అన్నీ కూడా దేవుడు అతనికి ఇవ్వటం అన్నది బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా చూస్తాము. ఎందుకంటే సొలొమోను అంతటి జ్ఞానవంతుడు మరి ఆ తర్వాత కానివ్వండి, ఆ రాజులలో మరి అతనికి ముందు కానివ్వండి, అలాంటి జ్ఞానవంతుడు మరి లేడు అనేది మనందరికీ తెలుసు. ఆయన జ్ఞానం వినడానికి మరి షేబా దేశపు రాణి కూడా రావటం అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి జ్ఞానవంతుని చేత మరి దేవుడు మందిరమును నిర్మించుకున్నాడు. ఏ మందిరాన్నైతే ఏ చేతులతో కట్టాడో ఆ చేతులతోనే మరల ఇదిగో ఆయన మరి ఆ విగ్రహములకు మరి బలులు అర్పించటము అన్నది మరి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆ సొలొమోను గారే తన వృద్ధాప్యంలో మరి రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథము. అందుకే ఆయన ప్రారంభిస్తూ వ్యర్థము 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 వ్యర్థం వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు అని మనం చదువుకుంటాము. అంటే 5 సార్లు వ్యర్థము వ్యర్థము అన్నాడు ఈ లోకమును చూసి. ఎందుకంటే అన్ని అనుభవించిన వాడు సొలొమోను గారు. ఆయన కంటికి కనిపించిందా అది అనుభవించి, అది ప్రతిదీ కూడా మరి ఆయన అనుభవించినట్టుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. ఆయన అన్ని అనుభవించిన ఆయన రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథము. అందుకే ఆయన వ్యర్థముతో ఆయన ప్రారంభించాడు. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆ ప్రసంగి గ్రంథంలో నుండి ఈరోజు ఒక వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దయచేసి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం చదువుకుందాము. దయచేసి అందరం కూడా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అని మనం చదువుకుంటున్నాము. ఈరోజు మనము ఆలోచన చేయబోయే ఆ అంశము, ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, చేయుటకు నీ చేతికి వచ్చిన దేవుని పని అది ఏదైనా శక్తి లోపం లేకుండా చెయ్యాలా అన్నది ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. అందుకే ఏమంటున్నాడు అంటే 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. మనము దేవుని కొరకు చెయ్యవలసిన ఏ పనైనా ఈ భూమి మీదనే మనము చెయ్యాలి. ఎందుకంటే ఈ భూమిని విడిచి మనం వెళ్ళిపోయామా, ఇక మనము దేవుని కొరకు చేసే పని ఏమీ ఉండదు. అందుకే మనం చూడగలిగితేనండి, మన అవయవాలకు కూడా పని ఈ లోకములోనే. అందుకే మనం చూడగలిగితేనండి, ఈ భూమి మీద ఉండగానే దేవుని కొరకు మీరు చెయ్యవలసినది ఏదైనా మీరు చెయ్యండి అంటున్నాడు. ఎందుకంటేనండి, మనం చూడగలిగితే ఇదిగో ఈ భూమి మీద బ్రతికుండగానే మనం చెయ్యాలి. ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే మనం చెయ్యాలి. అందుకే ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడా లేదంటే అతను మరణించాడా అని తెలుసుకోవడానికి 3 పద్ధతులు ఉంటాయండి.
3 పద్ధతులు ఉంటాయి. మొదటి పద్ధతి ఏంటంటే అతను గుండె కొట్టుకుంటుందా లేదా అని చూస్తారు. ఒకవేళ అతని గుండె కొట్టుకుంటుంటే అతను బ్రతికి ఉన్నాడని నిర్ధారణ చేసుకుంటారు. అలాగే రెండో ప్రాసెస్ ఏంటి అన్నప్పుడు ఇదిగోనండి, అతను ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఉంటారు. ఒకవేళ శ్వాస నిశ్వాసలను అతను తీసుకుంటున్నాడు, గాలి తీసుకుంటున్నాడు, మరి రిలీజ్ చేస్తున్నాడు అంటే అతన్ని బ్రతికి ఉన్నాడు అని నిర్ధారణ చేస్తారు. ఇక మూడో పద్ధతి ఏంటని అప్పుడు ఇదిగోనండి, నాడిని పట్టుకొని చూస్తారు. నాడిని పట్టుకొని చూస్తారు. ఈ 3 పద్ధతుల ద్వారా ఇదిగోనండి, అతను బ్రతికి ఉన్నాడా, అతను చనిపోయాడా అనే విషయాన్ని ఇదిగో నిర్ధారణ చేసుకుంటారు. అలాగే అలాగే ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీదనే దేవుని కొరకు చెయ్యవలసింది ఈ భూమి మీదనే చెయ్యాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కావచ్చు, మనము ఇదిగోనండి నరకానికి వెళ్ళిన తర్వాత కావచ్చు, మనము ఏ పని చెయ్యడానికి ఉండదు, ఏ పని చేయడానికి ఉండదు. అందుకే అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కోసము చేసే ఏ పైననైనా ప్రెస్టేజ్కి వెళ్లకుండా, సిగ్గుపడకుండా, అది తక్కువ పని అని ఫీల్ కాకుండా, దేవుడికి కొరకు మనము చెయ్యవలసింది ఈ భూమి మీద చెయ్యండి, ఈ భూమి మీద చెయ్యండి అంటున్నాడు. ఎందుకంటేనండి ఇప్పుడు ఈ వచనాన్ని మనం చదివామో, దీన్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది వ్యక్తుల జీవితాల్లోనికి మనం వెళ్ళగలిగితే, ఇప్పుడు చదివాం కదండి, మరి ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వచనాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు అండి, ఇదిగో కొంతమంది బైబిల్ గ్రంథములో ఉన్న కొంతమంది జీవితాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చాలా చిన్న పని దేవుని కొరకు చేశాడండి. చిన్న పని చేశాడు. దానికి దేవుడు తన భావి తరాలను ఎలా దీవించాడో మనమందరం కూడా బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా చూడగలిగితే, దయచేసి ఇప్పుడు చదవబడిన ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఆయన జీవితంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, దయచేసి అందరం కూడా నిర్గమకాండము దయచేసి 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనము మనం అందరం కూడా చదువుకుందాము. ఇక్కడ మనం 8 గురించి కూడా మనం చదవగలిగిన తర్వాత, అమాలేకీలు వచ్చి రెఫిదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చెయ్యము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, అప్పటికి ఇశ్రాయేలీలకు యుద్ధం అంటే ఎలా చెయ్యాలో తెలియదు. యుద్ధం అంటే ఎలా చేయాలో ఎందుకు తెలియదు అన్నప్పుడు, మరి వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ పనులు చేశారో మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 10వ వచనం నుండి, యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు అదునుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే, ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు మోషే గారు చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. మోషే గారు చెయ్యి దింపినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. ఇక్కడ మోషే గారి చేతులకు యుద్ధానికి సంబంధం ఏంటండి?
ఆయన చెయ్యెత్తినప్పుడు వాళ్ళు గెలవటం ఏంటి, ఆయన చెయ్యి దింపినప్పుడు వాళ్ళు ఓడిపోవటం ఏంటి? అసలు ఆయన చేతులు ఎత్తడానికి ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి సంబంధం ఏంటి? మరి మరి కొన్ని సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు ఓల్డెన్ డేస్లో ఏముండేటివి అన్నప్పుడు యాంటీనాస్ ఉండేటివి, టీవీలకు యాంటీనాస్ ఉండేటివి. ఇప్పుడు టీవీలో బొమ్మ రావటం లేదనుకోండి, టీవీలో ఆ బొమ్మ రాకపోయేసరికి ఏం చేసేవాళ్ళంటే యాంటీనా తిప్పేవాళ్ళు. యాంటీనా తిప్పుతున్నప్పుడు టీవీలో బొమ్మ అనేది వచ్చేది, మనందరికీ తెలుసు. అక్కడ యాంటీనా సరిగ్గా ఉంటే ఈ టీవీలో ఉన్న బొమ్మను చూసేవాళ్ళం, మనం టీవీలో ఉన్న వీడియోలు ఇవన్నీ కూడా మనము చూసేవాళ్ళము. అలాగే ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి, మోషే గారేమో చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, మోషే గారేమో చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. మరి స్కూల్లో కూడా ప్లెడ్జ్ అనేది ఉంటుంది కదండి, ప్రతిజ్ఞ అనేది ఉంటుంది కదండి. ప్రతిజ్ఞ అనేది ఒకవేళ ఆ ప్రతిజ్ఞే గనక కాసేపు చాలా కొంచెం లేట్ అయింది అనుకోండి, మన చేతులు బరువెక్కుతాయి, మన చెయ్యి బరువెక్కుతుంది. అప్పుడు సపోర్ట్గా మరొక చేయిని పెడతాము. అలాగే ఇక్కడ కూడా మోషే గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టాడు అన్నప్పుడు అండి, ఇదిగో ఎప్పటి వరకు అంటే అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అంటే మోషే గారు మార్నింగ్ నుండి సాయంకాలము వరకు అలాగే ఉండాలండి, చేతులు ఎత్తి పట్టుకోవాలి. మరి అంతసేపు ఉంటే ఆయన చేతులు బరువెక్కవా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా బరువెక్కుతాయి. మరి ఎందుకు చేతులు ఎత్తినప్పుడు ఎందుకు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, చేతులు దింపినప్పుడు ఎందుకు ఓడిపోతున్నారు అన్నప్పుడు అండి, ఈ చేతులు ఎత్తడం అన్నది ప్రార్థన విజ్ఞాపనకు ఒక సాదృశ్యముగా ఉన్నది, సూచనగా ఉన్నది. ఎందుకంటే మనలను మనము తగ్గించుకొని ఆయన వైపు ఇదిగో చూసినప్పుడు ఇదిగోనండి విజయము నీ చెంత చేరుతుంది. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు చూస్తే ఇదిగో విజయము నీ చెంత చేరుతుంది అని సింబాలిక్గా చెప్పడానికి ఆయన చేతులు ఎత్తమన్నాడు. అందుకేనండి మోషే గారి చేతులు బరువెక్కుతున్నాయి. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు 12వ వచనంలో మనం చదువుకున్నాం కదండి, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. ఇక్కడ అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదునుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఒకవైపు అహరోను కనపడుతున్నాడు, మరొక వైపు హూరు కనపడుతున్నాడు. ఇంతకీ ఎవరు ఈ హూరు అన్నప్పుడండి, అంటే కొంతమంది బైబిల్ పండితులు చెబుతున్నారు, మరి బైబిల్లో అది లేదు. కానీ ఏమని చెబుతున్నారు అంటే ఇతను ఎవరో కాదు, మిరియాము యొక్క హస్బెండ్ అని కొంతమంది అంటారు. బైబిల్ పండితులు చెబుతున్నారు కానీ మరి దానికి ఆధారం ఎక్కడ లేదు బైబిల్ గ్రంథంలో. అయితే కొంతమంది అంటున్నారు. కానీ అయితే ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారు ఇద్దరు అన్నప్పుడు అండి, ఒకటి అహరోను కనపడుతున్నాడు, రెండవది హూరు కనపడుతున్నాడు. ఇంతకీ ఎవరి హూరు? ఈ హూరు ఎవరు అన్నప్పుడు అండి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో ఈ హూరు ఎవరు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా మరలా ఇక్కడికి వద్దాం, దయచేసి అందరం కూడా ఇక్కడికి వద్దాము. ఎవరు ఈ హూరు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి రెండవ అధ్యాయము 50వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము దయచేసి 50వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన
హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యాతారిము తండ్రి అయిన శోబాలును. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఎవరు అన్నప్పుడు ఇక్కడ ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు. అంటే ఎఫ్రాతా అనే భార్యకు మనం చూడగలిగితేనండి, ఎఫ్రాతా అనే భార్యకు పుట్టిన, ఇక్కడ అదే కదండి, ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు. ఇంకా మనము చదవగలిగితేనండి, అంటే హూరు కుమారుడైన కాలేబు అని మనము చదువుకుంటున్నాము. ఇంతకీ ఎఫ్రాతా ఎవరు అన్నప్పుడు 19వ వచనం మనం చదవగలిగితే, 19వ వచనము, అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. అంటే ఈ హూరు ఎవరండి అన్నప్పుడు కాలేబు కుమారుడు. హూరు ఎవరు అన్నప్పుడు కాలేబు గారి కుమారుడు. ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే ఈ హూరుకు దేవుడు అప్పగించిన పని ఏంటి అన్నప్పుడు అండి, ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. ఒకటి, ఇదిగో కత్తి పట్టి యుద్ధ రంగములో అమాలేకీలతో యుద్ధం చేయటము. రెండవది, మోషే గారి చెయ్యిని అదును పట్టుకోవటము. మరి ఇప్పుడు ఈ రెండు పనులలో ఏ పని గొప్పది మీరు ఆలోచించండి. ఒకటేమో కత్తి పట్టి యుద్ధం చేయటం గొప్ప పన, లేదంటే చేతులు పట్టుకోవటము గొప్ప పన? ఏ పని గొప్పది మీరు ఆలోచించండి. ఏదంటే ఇదిగోనండి, కత్తి పట్టి యుద్ధం చేయటము. అది మరి అక్కడ యెహోషువ గారు ఉన్నారు. అక్కడే యెహోషువ గారు కత్తి పట్టి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన హీరో అవుతున్నాడు, ప్రజల దృష్టిలో హీరో అవుతున్నాడు ఆయన. కానీ ఇక్కడ మనం చూడగలిగితేనండి, హూరు కూడా యుద్ధం చేయగలడు. కానీ అతనికి దేవుడిచ్చిన పని చాలా తక్కువ పనిచ్చాడు. ఏంటంటే మోషే చేతులు పట్టుకోవటము. మోషే చేతులను ఆయన ఇదిగోనండి అదును పట్టుకోవాలి ఆయన. ఆ పనిచ్చాడండి. ఇదిగోనండి హూరుకు దేవుడు ఆ పనిచ్చాడు. ఆయన ఏం ఫీల్ కాలేదండి, ఇది తక్కువ పని అని ఆయన గిల్టీగా ఫీల్ కాలేదు, ఆయన షైగా కూడా ఫీల్ కాలేదు. కొంతమంది మనం చూడగలిగితే మందిరం లేదని పెద్ద పని ఇచ్చారు అనుకోండి, అది చేస్తారు, పెద్ద పని ఇస్తే చేస్తారు. కానీ అదే మందిరంలో భోజనాలు పెట్టినప్పుడు ప్లేట్లు తీయమంటే ఎంతమంది తీస్తారు మీరు ఆలోచించండి. అది మాత్రం చేయరు. ఎందుకు? ఎవరో తిన్న ప్లేట్ నేను తీయాలా? అంత చీప్గా కనపడుతున్నానా? అదే మైకులో పాట పాడండి, ప్రసంగం చేయండి అంటే మాత్రం చేస్తారు. కానీ మరి మందిరంలో మరి మనం చూడగలిగితేనండి, ఒక ప్లేట్లు తీయమంటే మాత్రం తీయరు. ఎందుకంటే పెద్ద పెద్ద పనులు కావాలి. ఇక్కడ కూడానండి యెహోషువ కత్తి పట్టి యుద్ధం చేస్తూ ఆయన హీరో అవుతున్నాడు. ఇతను యుద్ధము చేయడం లేదు. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇతను మోషే గారి చెయ్యి పట్టుకునే పని దేవుడు అతనికి అప్పగించాడు. మోషే గారి చేతులు పట్టుకునే పనిచ్చాడండి దేవుడు, ఆయనకు ఆ పనే ఇచ్చాడు. ఆ యెహోషువ గారికి ఏమో యుద్ధం చేసే పనిచ్చాడు. అందుకే ఇంతకుముందు మనం చూడగలిగితే ఏం చదువుకున్నామో, ప్రసంగి గ్రంథంలో మనము ఆ వచనం చదువుకున్నాం కదండి. ప్రసంగి గ్రంథంలో మనం అందరం కూడా మరి చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నామో మరి ప్రసంగి గ్రంథంలో, ఇదిగో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చెయ్యుము అంటున్నాడు. అందుకేనండి ఏ పనైనా దేవుని కొరకు చేసే ఏ పనైనా
మనము గిల్టీగా ఫీల్ కాకూడదు, మనము సిగ్గుపడకూడదు. ఇది తక్కువ పని అని మనం ఎప్పుడు కూడా ఫీల్ కాకూడదు. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన పని, అది దేవుడు మనకిచ్చిన పని, అది దేవుడు మనకిచ్చిన పని. అందుకేనండి మార్నింగ్ నుండి సాయంకాలము వరకు మోషే గారి చెయ్యి పట్టుకున్నాడండి హూరు గారు. మోషే గారి చెయ్యి పట్టుకున్నాడండి, మోషే గారి చెయ్యి పట్టుకున్నాడు. మరి దేవుడు చెప్పిన పని చేశాడు కదండి, దేవుడు చేసిన పని చేశాడు, చెప్పిన పని చేశాడు కదండి. అప్పుడు దేవుడు, ఇదిగో హూరు, నేను నీకిచ్చిన పని, నేను నిన్ను చెయ్యమన్న పని, మోషే చేతులను పట్టుకునే ఆ పని, ఇదిగో నేను నీకిచ్చిన పని ఒక రెస్పాన్సిబిలిటీగా, నువ్వు గిల్టీ లేకుండా, నువ్వు షై ఫీల్ కాకుండా, అది తక్కువ పని అని నువ్వు ఆలోచించకుండా, నేను నీకిచ్చిన పని ఒక బాధ్యతగా నువ్వు చేశావు అని దేవుడండి ఒక వరం ఇచ్చాడు. దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఇప్పుడు ఇతను హూరు ఎవరి కుమారుడని మనం చదువుకున్నాము? కాలేబు గారి కుమారుడు అని మనం చదువుకున్నాము. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు అని మనము చదువుకున్నాము. అయితే ఈ హూరుకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. హూరు మనవడు ఒక ఆయన ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందో మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి అదే నిర్గమాకాండము 31వ అధ్యాయము దయచేసి మొదటి 2 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. నిర్గమాకాండము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడు ఇదిగో ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. ఎవరిని పిలిచాడటండి? బెసలేలు. ఎవరి బెసలేలు అన్నప్పుడు హూరు మనవడు, ఊరు కుమారుడు. నేను ఆల్రెడీ ఈ బెసలేలు ఏమేమి చేశాడో బైబిల్ మరి ఆల్రెడీ మీకు మన కాన్ఫరెన్స్లో ఒకసారి చెప్పటం జరిగింది. అతను ప్రత్యక్షపు గుడారములో నుండి సుమారుగా సగం పని ఆయనే చేశాడు. ప్రత్యక్షపు గుడారములో ఆయన ఇదిగోనండి చాలా పనులండి, చాలా వస్తువులు ఆయనే తయారు చేశాడు. అంత ఘనత ఒక హూరు మనవనికి దేవుడిచ్చాడు. ఎందుకు అన్నప్పుడండి దేవుడు ఏదైతే పనిచ్చాడో ఆ పని శక్తి లోపము లేకుండా హూరు చేశాడు. ఫీల్ కాలేదండి దేవుని పని చేసేటప్పుడు. అది ఎప్పుడు కూడా, అది ఏదైనా, అది ఎంత చిన్నదైనా మనం ఫీల్ కాకూడదండి. అది తక్కువ పని అని మనం ఎప్పుడు కూడా, నాకు తక్కువ పని ఇచ్చారు, పలానా ఆయనకు ఎక్కువ పని ఇచ్చారు, ఆయన గొప్పవాడి కనపడుతున్నాడు, నేనేమో ఇదిగోనండి ఇలా కనపడుతున్నాను, ఎప్పుడు కూడా మనము ఫీల్ కాకూడదు. అందుకే ఆయన మనవనికి ప్రత్యక్షపు గుడారములో ఇదిగోనండి ఆయన దాదాపుగా చాలా చేస్తాడండి. ప్రత్యక్షపు గుడారంలో బెసలేలు అంత గొప్పగా ఇదిగో ఆ బాధ్యత దేవుడు బెసలేలుకి ఇచ్చాడు. ఎందుకంటే ఇదిగో హూరు చేసింది దేవుడు మర్చిపోలేదు. అప్పుడప్పుడు అనిపించేదండి, మరి ఇంత సేవ చేస్తున్నాము దేవా, ఎందరో సేవకులు హఠాత్తుగా చనిపోతున్నారు, ఎందరో సేవకులు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడండి అని చాలా బాధపడేవాడినండి. నాకు తెలిసి కూడా ఎంతో మంది సేవకులు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అని నేను చాలా బాధపడేవాడిని. కానీ దేవుని కొరకు ఇదిగో మనము కష్టపడుతున్నప్పుడు ఆ కుటుంబాన్ని, వారి పిల్లల భవిష్యత్తు బాధ్యత అది దేవుడే చూసుకుంటాడు. మనము బాధపడవలసిన అవసరం లేదు.
మనం బాధపడవలసిన అవసరం లేదండి. మనము దేవుడు మనకిచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మన కుటుంబ బాధ్యత, మన పిల్లల బాధ్యత దేవుడే చూసుకుంటాడు. బాధపడకూడదండి, భయపడకూడదు మనం ఎప్పుడు కూడా. ఇది హూరు గారి గురించి అయితే, మరి మోషే గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, మరి మోషే గారు అంత సేవ చేశాడు కదండి. ఎంత సేవ చేశాడు. ఆ 80 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి వెళ్ళటం, వాళ్ళని బయటికి తీసుకురావడం, అలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను నడిపించి అంత సేవ చేశాడు కదా. ఎప్పుడైనా మోషే గారి పిల్లలు ఏమైపోయారో, మోషే గారి మనవళ్ళు ఏమైపోయారో, అసలు మోషే గారి భార్య ఏమైపోయిందో అని బైబిల్లో ఎప్పుడైనా మీరు చదివారా? అందుకే దేవుడు ఒక మాట రాయించాడు, భక్తుడైన దావీదు గారి చేత ఒక మాట రాయించాడు. దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే కీర్తనల గ్రంథము 37వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 37వ కీర్తన, దయచేసి 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 37వ కీర్తన 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను. ఇప్పుడు దావీదు గారు ఇది రాసే నాటికి ఆయన ముసలివాడై ఉన్నాడు, ముసలితనములో ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అన్నప్పుడు, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు గారు చిన్ననాటి నుండి చూస్తున్నాడటండి. ఈ మాటలు రాసే నాటికి ఆయన వృద్ధాప్యములో ఉన్నాడు. ఆయన రాస్తున్నాడండి, ఇదిగో నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అందుకే దేవుని పని మనం చేసినప్పుడు, దేవుని పరిచర్య మనం చేసినప్పుడు, మన ఫ్యామిలీ బాధ్యత, మన పిల్లల బాధ్యత అది దేవుడే చూసుకుంటాడండి. భయపడకూడదండి, మనం దేనికి భయపడకూడదు, అది దేవుడే చూసుకుంటాడండి. ఇంతకీ మోషే గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 జాయింట్ వర్స్ కలిసి ఉంటాయి. మనం అందరం కూడా చదువుకుందాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, మోషే గారు దేవుని కోసము ఆయన అధికారాన్ని వదులుకున్నాడు, ఆయన సింహాసనాన్ని వదులుకున్నాడు, ఆయన ధనమును వదులుకున్నాడు, హోదాను వదులుకున్నాడు, వజ్ర వైడూర్యాలు అన్ని కూడా దేవుని కోసము విడిచిపెట్టాడు. అసలు మోషే గారి భార్య అసలు ఏమైపోయిందో బైబిల్లో తెలియదండి. మోషే గారి భార్య ఏమైపోయిందో బైబిల్లో మనకు తెలియదు. ఇక్కడ ఆయన మనం చూడగలిగితేనండి, ఆయన ఇదిగో దేవుని కోసము సింహాసనాన్నే కాదనుకున్నాడు, అధికారాన్ని, హోదాను, ఇదిగోనండి ధనాన్ని, ఇదిగోనండి వజ్ర వైడూర్యాలన్నీ కూడా
దేవుని కోసం వదులుకొని ఆయన అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన ఆ యొక్క నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈరోజు పట్టుమని 100 మంది ఉండరు సంఘాలలో, 100 మంది ఉంటే ఎన్నో గొడవలండి. ఈయన అదంటాడు, ఈయన ఇదంటాడు, ఈయన అదంటాడు. మరి అలాంటిది కొన్ని లక్షల మందిని మెయింటైన్ చేశాడండి. సుమారుగా ఒక 20-30 లక్షల మందిని మెయింటైన్ చేశాడు మరి మోషే గారు. మరి ఇంకెన్ని గొడవ, ఇంకా ఎలా ఉండేదో మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మరి మోషే గారు దేవుని కొరకు ఎంత చేశాడు కదా. ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి అతని మనమను గురించి మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో మరలా దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దయచేసి అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము, దయచేసి 24వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. దయచేసి 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మోషే కుమారుడైన గెష్రోమునకు పుట్టిన షెబుయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. కొత్తగా వినబడుతుంది పేరు. మోషే మనవని పేరు ఏంటటండి? షెబుయేలు. మోషే మనవని పేరు ఏంటటండి? షెబుయేలు. ఈ షెబుయేలును దేని మీద నియమించాడట? మోషే కుమారుడైన గెష్రోమునకు పుట్టిన షెబుయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమించెను. బొక్కసము అంటే ట్రెజరీ అంటాం కదండి, నిధులు, ధనాగారము అంటాం కదండి. ఆ మధ్యకాలంలో అనంత పద్మనాభుని ఆ స్వామి దేవాలయంలో మరి నిధులు దొరకటం అనేది మనందరికీ తెలుసు కదండి. నిధులు తెలుసు కదండి. దానికి సంబంధించిన ఆ తాళపు చేతులు ఏవైతే ఉంటాయో అవి అందరి దగ్గర ఉండవండి. అవి అందరి దగ్గర ఉండవు. రాజ కుటుంబీకుల దగ్గర మాత్రమే ఉంటాయి. వారినే ట్రావెన్సీ కోర్ అన్న వాళ్ళ దగ్గర ఆ కీస్ ఉంటాయండి. ఇక్కడ కూడా మనం చూడగలిగితే మోషే గారి మనవడికి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక జాబ్ ఇచ్చాడు. ఏంటయ్యా జాబ్ అంటే ఇదిగో మోషే గారు దేవుని కోసం ఆయన సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఆయన ఐగుప్తు ధనమును వద్దనుకున్నాడు, వజ్ర వైడూర్యాలు వద్దనుకున్నాడు. అన్ని కూడానండి ఆయన దేవుని కోసం వదిలేశాడు. అయితే ఆ రాజ్యంలో, ఆ ఇజ్రాయేలు రాజ్యంలోనండి ఇదిగోనండి టోటల్గా ధనాగారము మీద అధికారి నీవే. ఇదిగో షెబుయేలు టోటల్ ధనాగారము మీద, బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. అంటే మోషే గారు చేసింది దేవుడు మర్చిపోయాడంటే దేవుడు మర్చిపోలేదు. అధికారాన్ని, ధనాన్ని, సింహాసనాన్ని అన్ని విడిచిపెట్టాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి తన మనవనికి ఇదిగోనండి ధనాగారము మీద ఒక అధికారిగా ఉండే ఆ ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. అందుకే దేవుని కోసం ఏదైనా చేస్తే ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడండి. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని కోసము ఇదిగో మనము చేయవలసింది ఏదో అది శక్తి లోపము లేకుండా ఇక్కడే చెయ్యాలి. ఇదిగో మన సంతానాన్ని నిలవబెట్టే బాధ్యత అది దేవుడు చూసుకుంటాడు.
దేవుని కొరకు కొంతమంది మనం చూడగలిగితే దేవుని కొరకు దేవుని సేవలో నిర్విరామముగా ప్రయాసపడుతూ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేవుడు 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 అని ఆ దేవుని సేవలో మరి చాలా మంది సేవకులు, మరి ఎంతో మంది సేవకులు కష్టపడుతున్నారు. వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను, వారి సంతానమును దేవుడు మరచిపోడు, దేవుడు నిలబెడతాడు. అందుకే ఆయన అంటున్నాడు కదండి. ఆయన ఏమన్నాడు? అందుకే ప్రసంగి గ్రంథం, మరల దయచేసి ప్రసంగి గ్రంథము, అందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ అధ్యాయం 10వ వచనములో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ఎందుకంటేనండి, ఇదిగో ఈ భూమి మీదనే దేవుని కొరకు మనం ఏదైనా చెయ్యాలి. చనిపోయిన తర్వాత ఇక దేవుని కొరకు మనం చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటున్నాడు. చనిపోయిన తర్వాత ఇక నీవు దేవుని కొరకు చేసే పనులు క్లోజ్ అయిపోతాయి. చివరిగా మరొక రిఫరెన్స్ను మనం అందరం కూడా చూసుకొని ముగింపులోనికి మనం అందరం కూడా వెళ్ళిపోదాం. దయచేసి కీర్తనల గ్రంథము 88వ కీర్తన, కీర్తనల గ్రంథము 88వ కీర్తన, దయచేసి 10వ వచనము నుండి 12వ వచనము వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. 10వ వచనము నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాసత్యను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతిని తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఏమంటున్నాడు అంటే, పాతాళానికి వెళ్ళిన తర్వాత, ఆ పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పని ఉండదు. కాబట్టి దేవుని కొరకు ఈరోజు మీరు చేస్తున్నదేమిటి? చాలా మంది ఏమనుకుంటారంటే, చర్చికి రావడము, దేవుని వాక్యం వినటం ఇది దేవుని పని అనుకుంటారు. చర్చికి రావడం, దేవుని వాక్యం వినటం ఇది పని అనుకుంటారు చాలా మంది. కానీ సేవకు మీరు సహకరిస్తున్న పనేమిటి ఆలోచించండి. ఒకనాడు ఊరుకు దేవుడు మోషే గారి చేతులు ఎత్తి పట్టుకునే పనిచ్చాడు. అది బాధ్యతగా చేశాడు. ఒకనాడు మోషే గారు ఐగుప్తు ధనాన్ని, సింహాసనాన్ని, వజ్ర వైడూర్యాలను ఆయన విడిచిపెట్టాడు. అందుకేనండి వారి యొక్క మనవళ్ళు చూడండి. బెసలేలేమో ప్రత్యక్షపు గుడారములో ఇదిగోనండి పనులు చేసే బాధ్యతను దేవుడిచ్చాడు. ఇదిగో షెబుయేలుకేమో ధనాగారం మీద అధికారినిగా, ప్రధానిగా నియమించబడ్డాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద దేవుని కొరకు మనము చెయ్యవలసింది ఈ భూమి మీదనే మనం చెయ్యాలి, ఇక్కడే మనం చెయ్యాలి. ఎందుకంటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. అందుకే ఇప్పుడు మనం చదివిన ఇక్కడ 10వ వచనం నుండి 12 వరకు, మృతులు నీకు అద్భుతములు చూపెదరా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుదురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతిని తెలియనగునా అంటున్నాడు. అంటే పాతాళానికి వెళ్ళిన తర్వాత, మరణించిన తర్వాత ఇక ఏ పని ఉండదు. అందుకేనండి ఈ భూమి మీదనే మీ శక్తి లోపము లేకుండా ఈ భూమి మీదనే చెయ్యండి. దేవుని పని చేసేసరికి ఇదిగోనండి ఆ బ్లెస్సింగ్స్ అనేటివి
దేవుడు మన పిల్లల మీదకి, మన కుటుంబాల మీదకి దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన మర్చిపోడు, ఆయన మర్చిపోడని ఎలా చెప్పగలమంటే ఒకసారి ఊరు మనవన్ని చూడండి. ఇదిగోనండి మోషే గారి మనవన్ని చూడండి. అలా మనం కూడానండి దేవుని సేవలో నిర్విరామముగా ప్రయాసపడుతున్న మనం కూడా మన కుటుంబాలను కూడా దేవుడు మర్చిపోడు. ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన పనిని మనము శక్తి లోపము లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.